ఈ రెండు సమానంగా ఉన్నాయో లేదా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. కుట్టాక ఇప్పుడు మనకి ఉక్సుల పట్టి కాజా పట్టి ఎవరు రైట్ సైడ్ వేసుకున్నారు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వేసుకున్నారు లెఫ్ట్ సైడ్. మనం రైట్ సైడ్ ఉక్సుల పట్టి, లెఫ్ట్ సైడ్ కాజా పట్టి వేసుకున్నాం కాబట్టి సేమ్ అదే విధంగా వేసుకున్నాం. 2.5 విడుతుతోని లైనింగ్కి మెయిన్ పీస్కి అటాచ్ చేసేసి కాజా పట్టి ఫస్ట్గా ఇలా పావించుకొని కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్నాక నెక్స్ట్ దీని తలకి కాజా పట్టి బయటికి రావాలి. ఇలా పెట్టేసి ఫస్ట్ ఇలా ఒక పావించి పెట్టి మళ్ళీ ఫస్ట్ కుట్టిన దానికి ఇలా తీసుకురావాలి. కాజా పట్టి పైన నెక్కిలు కనుక పైన ఎక్స్ట్రా ఉన్న పర్లేదు మనం తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. ఇది మినిమం ఎంత వెడల్పు రావాలంటే 3/4 1 ఇంచ్, కానీ అంత తక్కువ రావద్దు. ఈ పట్టి వెడల్పు ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఈ వెడల్పు అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫస్ట్ కుట్టిన కుట్టి తీసి బయటికి వేయాలన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కుట్టేసుకున్నాం. దీని నుంచి కాజా 1/4 ఇంచ్ దూరంలో మళ్ళీ ఇంకొక కుట్టేసుకుంటే ఈ మధ్య ప్లేస్లో కాజా స్టిచ్ చేస్తాం. ఈ మధ్య ప్లేస్లో కాజా స్టిచ్ చేస్తాం. ఈ ఉక్సుల పట్టి ఎంత రావాలంటే సైజెస్ని బట్టి ఇప్పుడు 36 సైజ్ అంటే మినిమం 6 ఇంచెస్ లేదా 6.5 ఆ విధంగా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఉక్సుల పట్టి చూడండి ఇలా పావించుతో ఇలా పట్టుకుంటూ ఇక్కడ డాట్ వద్ద కొంచెం చిన్న ప్లీట్ పెట్టాలి కంపల్సరీ. ఇలా పావించి దూరంతో 1.5 విడ్త్ తీసుకోవాలి. ఇది చూసుకోవాలి కంపల్సరీ విధంగా స్టిచ్ పడదా లేదా, లేకపోతే ఒక్కసారి ఉక్సుల పట్టికి కాజా మెయిన్ పీస్కి ఇలా ఓపెన్ అవుతుంది. చూసుకోవాలి మనం కరెక్ట్ వేసామా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 1.5 ఉంటే చాలా కనుక మనకి ఎక్స్ట్రా ఉందంతా తీసేసుకున్నాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఉక్సుల పట్టి లోపల ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు పైకి ఒక ఎడ్జ్ కుట్టేయాలి. అందుకు కుట్టు ఇలా పెట్టేసి దీన్ని ఫోల్డింగ్ లోపలికి వేసేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా లోపలికి వైపు ఉంచాలి. దీన్ని మొత్తం ఇలా కుట్టేసుకుంటూ ఈ డాట్ మొత్తం ప్లీట్ పెట్టాం కదా, దాన్ని కూడా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేస్తూ ఇలా మొత్తం ఉక్సుల పట్టి ఇలా లోపలికి రావాలి. మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా కరువు షేప్ రావాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చింది చూసుకోవాలి. సమానంగా రావాలి. ఉక్సుల పట్టి కాజా పట్టి ఇవన్నీ ఇలా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఇప్పుడు మధ్యలో కట్ చేసి లైన్ పీస్ మెయిన్ పీస్ కట్ చేసి ఫస్ట్ ఏం కట్ చేయాలంటే సాగిపోతుందని చెప్పేసి కట్ చేయాలి. కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఇలాగే చూసుకొని కుట్టేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి డాట్స్ షోల్డర్ మధ్య భాగం తీసుకున్నాక ఇలా మనకి కరెక్ట్ షోల్డర్ ఇలా ఫోల్డ్ చేసి చూసుకోవాలి. లేదంటే